ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి నాడు ఉపవాసం ఎలా ఉండాలో పూర్తి విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. తప్పకుండా ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి స్వామివారికి, స్వామి ఈ రోజు నేను ఉపవాసం ఉంటూ ఉన్నానని చెప్పి సంకల్పం చెప్పుకోండి. ఈ రోజు ఉదయం నుండి ప్రాతకాలం నుండి మరుసటి రోజు 16వ తారీఖు ఉదయం వరకు కూడా మీరు ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఈ ఉపవాసం ఉండేటువంటి వారు నీరు, పాలు, పండ్లు లాంటి పదార్థాలు తీసుకోవచ్చు. ఇవేవి తీసుకోకుండా అయినా కూడా మీరు ఉపవాసం ఉండవచ్చు. అదేవిధంగా కొత్తగా ప్రారంభించేటువంటి వారు కూడా చక్కగా ఉపవాసాన్ని ఈ మహాశివరాత్రి రోజు ఉండవచ్చండి. ఒక ఇంట్లో ఇద్దరు ఉండవచ్చా, అత్త ఉంటే మేము ఉండాలా అంటూ ఉన్నారు. చక్కగా ఎవరు చేసుకున్నటువంటి పుణ్యం వారికి ఉంటుందండి. మీరు ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. ఈ ఉపవాసంలో ఉన్నటువంటి వారు మనస్సును స్వామివారికి దగ్గరగా ఉంచడం అనేది ఈ ఉపవాసం యొక్క అంతరార్థం అండి. కాబట్టి స్వామివారి దగ్గర మీరు పూజలు కావచ్చు, అర్చనలు కావచ్చు, నామస్మరణ కావచ్చు చేస్తూ ఈ ఉపవాసాన్ని ఉంచడం చాలా మంచిది. మన దైవానుగ్రహం పేరు తరపున మనము ప్రాతకాలంలో మొదటి అభిషేకము, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషంగా 11 రకాల ద్రవ్యాలతో 2 అభిషేక కార్యక్రమాలు కూడా